ఏమిటి వెంకటరామయ్య, మేకల మందం తోలుకుని ఇలా వచ్చా? ఏమిటి మేకల? వీళ్ళందరూ నీ కంటికి మేకల్లా కనబడుతున్నారు కాబట్టే నీ అత్యాచారాలకు అంతు లేకుండా పోయిందయ్యా. శివ శివ, అందుకని న్యాయం అడగాలనే వచ్చాను. న్యాయమా? అలాంటి వస్తువు నా దగ్గర ఏమీ లేదే. ఏం పూజారి, నీ దగ్గర ఏమైనా ఉందా? అయ్యా, నా దగ్గర విభూతి పట్ల ఉందండి. ఏ మలయ్య, అయ్యా నీ దగ్గర ఏమైనా న్యాయం నా అమ్మకానికి ఉందా? జేబుకి చిల్లు ఉందండి, ఎక్కడో జారిపోయిందండి. నువ్వేమిటో తవ్వుతున్నావు కరణం? న్యాయం కోసం తవ్వుతున్నానండి, దొరుకుతుందేమోనని. న్యాయం అనే మాటకు నిప్పు పెట్టి ఆ మంటతో చలిగాచుకునే వాళ్లకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఆగాగా, ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా. ఇదివరకు న్యాయాన్ని ధర్మాన్ని బ్రాంతిని కోడికూరని చూసుకున్నంత ఇష్టంగా చూసుకునేవాడి అయ్యా. కానీ ఇష్టమైన వస్తువుల్ని కాశీలో గంగలో కలిపిస్తే పుణ్యం వస్తుందని ఎవరో అంటే ఆ రెండింటిని గంగలో కలిపేశానయ్యా. న్యాయం అడగటానికి వచ్చిన మమ్మల్ని వేళాకోళం చేస్తున్నావు కదూ నాగరాజు. నీ కొడుకు శేషగిరి అన్నం పుణ్యం వెరుగని రాముడి చెల్లెల మీద అత్యాచారం చేయబోయాడు. దాని చావు కారణమయ్యాడు. అందుకు శిక్ష అనుభవించి తీరాలి. శివ శివ, మనసు మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా తోటి మనిషి కష్టానికి కన్నీళ్లు పెడతాడు. ఇవాళ రాముడి చెల్లెలైంది, రేపు మరొకరు అక్క అవుతుంది, ఎల్లుండి నా కూతురే కావచ్చు. అందుకే అందరి తోబుట్టు లాంటి ఆ పిల్ల విషయంలో న్యాయం జరగాలని, న్యాయం అడగాలని వచ్చాను. చూడు వెంకట్రామయ్య, పాలు పొంగితే నిప్పుల్లో పడిపోతాయి. అలాగే అర్థం లేని ఆవేశం నీలో పొంగిందంటే అది నీ అనర్థానికే కారణం అవుతుంది. వెళ్ళిపోతాను నాగరాజు, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తానో తెలుసా? న్యాయం కోసం పట్నం వెళ్తాను. అక్కడ ఆఫీసర్లను కలుస్తాను, అలజడి లేపుతాను. చట్టానికి నిన్ను నీ కొడుకును పట్టిస్తాను, నీ అంతు తేలుస్తాను. అలా తేల్చకపోతే నేను వెంకటరామయ్యనే కాదు. రేయ్, మీరు కూడా వెళ్ళండిరా. ఈయన న్యాయం కోసం పట్నం వెళ్తాడట. ఈయన మాటకి సాక్ష్యం చెప్పడానికి మీరు కూడా వెళ్ళండిరా. అప్పుడు తెలుస్తుంది ఈ నాగరాజు ఏం చేస్తాడని. వెళ్ళండిరా. వెళ్తారంటారా? ఉండండి. రే వెంకట్రామయ్య, ఇక వెళ్ళు. ఎందుగలడందులేడని సందేహము వలదు, చక్క సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. చూడండి పిల్లలు, మీకు ఈ పద్యం అర్థం కావాలంటే ముందు ప్రహ్లాదుని కథ తెలియాలి. చెప్పండి. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అని ఓ రాక్షసు రాసుండేవాడు. అతను చాలా చెడ్డవాడు, అందరినీ హింసించేవాడు. కానీ అతను ఎదిరించే సాహసం ఎవ్వరికీ ఉండేది కాదు. దాంతో అతను నేనే దేవుణ్ణి, నేను చేసేదే న్యాయం అనే గర్వంతో ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, అతని పేరే ప్రహ్లాదుడు. ఆ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నలాంటి వాడేనా టీచర్? కాదు బాబు, అతను తండ్రికి పూర్తిగా విరుద్ధం. పైగా చాలా దైవభక్తి గలవాడు. దేవుడంటే శ్రీమన్నారాయణుడేనని, అతను చేసేదే న్యాయమని తండ్రిని ఎదిరించి మాట్లాడేవాడు. దాంతో అతనికి కోపం వచ్చి పాపం ఆ ప్రహ్లాదుని ఎన్నో చిత్రహింసలు పెట్టేవాడు. టీచర్, ఆ దేవుడు వెంటనే వచ్చి దుర్మార్గుడు హిరణ్యకశిపుణ్ణి చంపేయొచ్చుగా. పాపాత్ముల్ని దేవుడు చాలా కాలం చూసి చూడట్లు వదిలేస్తాడు. వాళ్ళ పాపం పండిన రోజున వాళ్ళంతా తెలుస్తాడు. పెద్దవాళ్ళని ఎదిరిస్తే బ్రతుకు ఎలా ముగుస్తుందో ఇప్పటికైనా అర్థమైందా వెంకట్రామయ్య? పాపం పై ఊరు వెళ్ళాలనుకున్నాడు, సరాసరి పైకే వెళ్ళిపోతున్నాడు. పైన భగవంతుడి న్యాయస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు న్యాయం. నాగరాజు, నీతిని నిజాన్ని చంపాలనుకున్న నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వాటి చేతులే చావు దెబ్బతింటావురా. నా ప్రాణం తీశాన్ని సంతోషిస్తున్నావు కదా. నీ ప్రాణం తీయడానికి, నీ అంతు తేల్చడానికి త్వరలోనే ఎవడో ఒకడు వస్తాడు. వస్తే వాడు కూడా నీలాగే అంతమైపోతాడు రా. దాన్ని చేసి వెళ్ళిపోయావు నాన్న. నాకు ఇంకెవరున్నారు నాన్న?
అమ్మా శారద, ఊరుకమ్మా. బ్రతుకున్నంత కాలం మీ నాన్నగారు గొప్పగా, ధర్మంగా, న్యాయంగా బ్రతికారు. చనిపోతూ కూడా న్యాయం కోసం వెళుతూనే చనిపోయాడని విన్నాను. అలాంటి మనిషిని తలుచుకుని గర్వపడాలి గాని బాధపడకూడదు.